హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో ములక్కాడ జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేశాను. నేను ఎలా చేశానో చూసేయండి. ముందుగా బాండీ పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించుకున్నాను. అవి కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనిచ్చాను. అవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాలి. అవి మగ్గిన తర్వాత అందులో జీడిపప్పు, టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత మగ్గి ఉంటాయి. అవి మగ్గిన తర్వాత అందులో నేను ముందుగా గసగసాలు, జీడిపప్పు నానబెట్టి దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత అందులో మనకి కారానికి సరిపడంత కారం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ కలిపిన తర్వాత గరం మసాలా వేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత బంద్ చేయటమే. అంతే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని